ప్రైజ్లా. నీ కార్యములు జ్ఞానము చేత కనుగొనలేవు, మోక్ష మార్గము రక్తము కార్చిన క్రీస్తు శరణం. కోరిన మేలు కలుగును జీవం నిధానించి చూడవా, బ్రతుకుతావు మానవా. నీ కొరకై బలి పశువైనా యేసువైపు కన్నులెత్తవా, యేసువైపు కన్నులెత్తవా తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో ఇలాగున రాయబడినది, మన నీతిని అనుసరించి చేసిన మంచి మంచి క్రియలు మూలముగా దేవుని యొక్క రాజ్యమును అనగా మోక్ష భాగ్యాన్ని పొందుకోలేమని ఎంతో స్పష్టంగా దేవుని గ్రంథము సాక్ష్యమిస్తూ ఉన్నది. మరి మనము చేయు మంచి మంచి పనులు మన పాపములను తొలగించును, మనకు మోక్ష భాగ్యాన్ని అనుగ్రహించును అనే ఆలోచనతో ముందుకు వెళ్ళిపోతున్నాం. దేవుని మాట ఒకలాగా చెబుతూ ఉండగా మనము మరొక దిశ వైపు నడుస్తున్నాం. కాబట్టి ఆలోచన చేయండి, మరి ఎట్లు మానవుడు నీతిమంతుడుగా తీర్చబడగలడు అనగా దేవుని గ్రంథము సాక్ష్యమిస్తుంది, దేవుడే మానవులను నీతిమంతులుగా తీర్చవలెనని. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు మనల్ని ప్రేమించాడు, మనల్ని నీతిమంతులుగా తీర్చుట కొరకై ఈ భూలోకమునకు ఆయన మానవునిగా వచ్చి ఉన్నాడు. ఆయన పేరు యేసుక్రీస్తు. ఆయన మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి మూడో దినమున లేచిన్నారు. ఆయన నోట ఏ కపటము లేదు, ఆయన ఏ దోషమును చేయలేదు. మనలను ప్రేమించి మన దోషముల కొరకై ఆయన యాగముగా మారి ఉన్నారు. ఆయన చేసిన పుణ్య యాగము ద్వారా విశ్వాసముంచు ప్రతి వారి పాపములు కొట్టివేయబడి నీతిమంతులుగా తీర్చబడుతున్నారండి. ఇది దేవుడు అనుగ్రహించిన మార్గము అయ్యున్నది. కాబట్టి మీరెల్లరూ యేసుక్రీస్తునందు విశ్వాసముంచి విశ్వాస మూలమైన నీతిని పొందుకోండి. మన మంచి క్రియలు, మన నీతిని అనుసరించి, మన జ్ఞానమును అనుసరించి చేసే క్రియల మూలముగా నీతిమంతులుగా తీర్చబడజాలము. దేవుని యందు విశ్వాసముంచి ఆయన చేసిన సిలువ బలియాగము నా కొరకే, నా పాపముల కొరకే అని విశ్వాసముంచడం ద్వారా మనము పాపముల నుండి విడుదల పొందుకుంటున్నాం. యేసు నా ప్రభు అని, నా పాపముల కొరకు మరణించి తిరిగి లేచి ఉన్నాడని మీ హృదయమునందు యేసుక్రీస్తుకు స్థానం ఇవ్వండి. నీతిమంతులుగా తీర్చబడండి, దేవుని రాజ్యాన్ని చేరుకొనండి. దేవుడి మిమ్ములను